సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆయన వదిన కాటా సునీత గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడదామని పిలిచి కాటా రాజేష్ గౌడ్పై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందంటూ రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే కాటా దర్శన్ గౌడ్ వారసత్వంపై వస్తున్న మాటలను ఖండిస్తూ నిజానిజాలు తేల్చేందుకు తాము DNA పరీక్షకు సిద్ధమని సునీత గౌడ్ ప్రకటించారు. ఈ విషయమై కట్టా మైసమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలని కాటా శ్రీనివాస్ గౌడ్కు ఆమె సవాల్ విసిరారు. చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నా. నేను ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాటా రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్నమామ గారు అయినటువంటి కృష్ణాగౌడ్ కాటా కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణగౌడ్ గారు ఉన్నారు, కృష్ణగౌడ్ గారి కొడుకు శివ గారు ఉన్నారు. మాట్లాడదామని పిలిపించుకున్న ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగిండు మా ఆయన. ఏమడిగిండు? నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 లక్షలు ఇచ్చి నీకు టికెట్ తెప్పించినారా నేను ఆ రోజు తెచ్చినాక కూడా నన్ను అన్యాయం చేసినావు నువ్వు అని మాట్లాడుతుంటే మాట పెరిగి ఒక అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అనే బల్బుతో అన్న మీద గల్లా పట్టుకొని కుస్తీ చేసి షర్టు చిరిగే విధంగా కొట్టి 2 నెలల క్రితమే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాటా రాజేష్ గౌడ్ గారు ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ తెలుసు. అలాంటి ఆయన మీద అధికారాన్ని అడ్డుపెట్టుకొని గుండాగిరి చేసిండు. ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేసిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ సార్ గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు మాత్రం గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా.